హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1489కి అందరికీ స్వాగతం. సో ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ వస్తే మనకి ఇన్ఫినిక్స్ నోట్ 40 సిరీస్ మొబైల్స్ని అయితే త్వరలో లాంచ్ అయిపోతున్నట్టుగా కన్ఫర్మ్ అయిందనమాట. సో ఈ మొబైల్స్ ఇప్పుడు మనకి గూగుల్ కాన్సోల్లో అయితే స్పాట్ అయినాయి. సో రెండు మోడల్స్ అయితే ఇక్కడ మనకి దర్శనం ఇచ్చినాయి. ఇందులో మనకి మీడియాటెక్ ఎలియో G99 ప్రాసెస్ అయితే ఉండబోతుందంట. మేబీ నేను అనుకోవడం నోట్ 40లోనే ఉండవచ్చు, ఎందుకంటే ఇన్ఫినిక్స్ నోట్ 30ని 5G వేరియంట్కి అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ మొబైల్ చూస్తే మనకి 4G వేరియంట్ అయితే అనిపిస్తుంది. అంటే ఈ ప్రాసెస్ని బట్టి కనుక చూస్తే అంటే నోట్ 40 ప్రోలో మనకి 5G వేరియంట్ని అయితే తీసుకురావచ్చు. ఈ మొబైల్ సంబంధించిన స్కెచ్ కూడా కనిపిస్తుంది అనమాట. ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే ఈ మొబైల్ రాబోతుంది. అలాగే బ్యాక్ సైడ్ మనకి రింగ్ లైట్ అయితే ఉంటుంది అన్నట్టుగా తెలుస్తుంది అనమాట. చూడడానికి కొంచెం నాకు వివో మొబైల్స్ ఉన్నాయి కదా, V29 ఆ టైప్లో మనకి రింగ్ లైట్ అయితే ఇందులో కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే హెచ్ఎండి గ్లోబల్ అనగానే ముందుగా మన అందరికి గుర్తొచ్చేది నోకియా అనమాట. నోకియా బ్రాండ్ని హెచ్ఎండి గ్లోబలే మళ్ళీ రీఇంట్రొడ్యూస్ చేసి మార్కెట్లోకి అయితే ఇప్పుడు చలామణి కానిస్తుంది. అయితే తెలిసిందే, హెచ్ఎండి గ్లోబల్ కూడా ఒక సొంతంగా ఒక మొబైల్ని అయితే తీసుకురాబోతుందని ఇంతకుముందు మనం టెక్ న్యూస్లో అయితే మాట్లాడుకున్నాం. వీళ్ళు కూడా ఏంటంటే కొన్ని మొబైల్స్ని అయితే హెచ్ఎండి పేరు మీద అయితే తీసుకురావాలని చూస్తున్నారు. సో ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ఇమేజ్ అయితే బయటకు వచ్చింది. ఈ మొబైల్స్ మనకి ఏప్రిల్ నెలలో ఇండియాలో లాంచ్ చేస్తారని తెలుస్తుంది. వీళ్ళు ఎంట్రీ లెవెల్ నుంచి మిడ్ రేంజ్ వరకు మొబైల్స్ని అయితే తీసుకురాబోతున్నారంట. సో ఇక్కడ మనం మొబైల్ డిజైన్ చూస్తే ఇది మనకి బేసిక్ డిజైన్ లా కనిపిస్తుంది. రేర్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. మేబీ నేను అనుకోవడం వాటర్ డ్రాప్ నాచ్తో ఈ మొబైల్ రావచ్చు. మరి ఏ 5G మొబైల్ చేస్తున్నారో 4G మొబైల్ తీసుకొస్తున్నారు, ఎంత ప్రైస్లో తీసుకొస్తున్నారని చూడాలి. నోకియా బ్రాండ్ మాత్రం అడ్డం పెట్టుకొని బాగా ఎక్కువ ప్రైజ్లు అయితే లాగేస్తుంది హెచ్ఎండి గ్లోబల్. సో ఇప్పుడు ఈసారి వీళ్ళు తీసుకొచ్చే ఈ హెచ్ఎండి బ్రాండ్ ద్వారా తక్కువ ప్రైజుల్లో మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. అక్కడ నోకియాలో తీసుకొచ్చే మొబైల్స్ ఉంటాయి చూసారా, సో వాటినే వీళ్ళు మళ్ళీ హెచ్ఎండి ద్వారా రీబ్రాండ్ చేసి కొంచెం తక్కువ ప్రైజ్లో తీసుకొచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఈ మధ్యకాలంలో చూస్తే చాలా బ్రాండ్లు అవే పనులు చేస్తున్నాయి. ఇప్పుడు హెచ్ఎండి కూడా అదే పని అయితే చేయబోతుందని అర్థం అవుతుంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి అప్డేట్స్ సంబంధించింది అనమాట. సామ్సంగ్ గెలాక్సీ A13 4G వేరియంట్ మొబైల్ ఉంది కదా, ఈ మొబైల్కి ఇప్పుడు మనకి Android 14 One UI 6 అప్డేట్ అనేది రోల్ అవుట్ చేయడం అయితే ఇప్పుడు సామ్సంగ్ స్టార్ట్ చేసింది. ఈ మొబైల్ మనకి మార్చి 2022లో లాంచ్ చేశారు. అప్పుడు Android 12తో ఈ మొబైల్ అయితే వచ్చింది. తర్వాత అదే సంవత్సరం డిసెంబర్లో మనకి Android 13 అప్డేట్ని అయితే ఈ మొబైల్కి ఇచ్చారు. ఇప్పుడు Android 14 అప్డేట్ని ఇచ్చారు. ఈ తర్వాత ఇంకా మనకి Android అప్డేట్స్ అయితే ఉండకపోవచ్చు, అంటే Android 15 అయితే ఈ మొబైల్కి రాకపోవచ్చు. సెక్యూరిటీ ప్యాచెస్ అయితే ఇవ్వచ్చు, ఇంకో 1 year అయితే సెక్యూరిటీ ప్యాచ్ ఇస్తారు. అది క్వార్టర్లీ ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక అలాగే iOS 17.3 అప్డేట్ అనేది మనకి నెక్స్ట్ వీక్ అయితే రోల్ అవుట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఈ అప్డేట్ ద్వారా మనకి స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్ ఫీచర్ అయితే ఇందులో రాబోతుంది. ఇంతకుముందు దీని గురించి మీకు చెప్పాను. ఎప్పుడైనా మన మొబైల్ పోయింది అనుకోండి, లేకపోతే ఎవరైనా తీసుకెళ్ళిపోయారు, మన పిన్ పెట్టినా లేకపోతే మన పాస్వర్డ్ వాళ్ళకి తెలిసినా సరే, దాని ద్వారా వాళ్ళు ఆపరేట్ చేసి ఏదైనా పేమెంట్లు అవి చేయాలని చూసినప్పుడు సో మన ఫేస్ ఐడి అలాగే టచ్ ఐడి అయితే ఇది అడుగుతుందన్నమాట. సో ఇటువంటి ఫీచర్ని అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. అంటే ఇంకా సెక్యూరిటీ పరంగా స్ట్రాంగ్ అయితే చేయబోతున్నారు. ఇక అలాగే కొలాబరేటివ్ యాపిల్ మ్యూజిక్ ప్లేలిస్ట్ని కూడా తీసుకురాబోతున్నారు. మన దగ్గర ఉన్న యాపిల్ ప్లేలిస్ట్ని వేరే వాళ్ళతో అయితే షేర్ చేసుకోవచ్చు. మరో ఫీచర్ వచ్చేసరికి యూనిటీ బ్లోమ్ వాల్ పేపర్ ఫీచర్ను కూడా అయితే తీసుకురాబోతున్నారంట. ఒక యూనిఫామ్గా మనం వాల్ పేపర్ని అయితే సెట్ చేసుకోవచ్చు. యాపిల్ వాచ్ ఉందనుకోండి, దానికి వాడిన స్ట్రాప్ కలర్లోనే వాల్ పేపర్ని పెట్టుకొని మన మొబైల్ కూడా అదే థీమ్ వాల్ పేపర్ని పెట్టుకొని యూజ్ చేయొచ్చు అనమాట. మొత్తం అన్ని ఒక యూనిఫామ్ లాగా అయితే కనిపిస్తాయి. సో ఇదైతే మనకి నెక్స్ట్ వీక్ అయితే రాబోతుంది iOS 17.3 అప్డేట్ ద్వారా. ఇక తర్వాత రెడ్మీ 12C ఈ మొబైల్కి ఇప్పుడు హైపర్ వాయిస్ అప్డేట్ అనేది రెడ్మీ అయితే రోల్ అవుట్ చేయడం స్టార్ట్ చేసేసింది. సో ఇంకేముంది, ఇంకా కుమ్మేయండి. ఎవరైతే ఇప్పుడు MIUI యూజ్ చేస్తున్నారో వీళ్ళకి హైపర్ ఓఎస్ అయితే వచ్చేసింది. ఈ అప్డేట్ ఫైల్ సైజ్ వచ్చేసరికి మీకు 4GB అయితే ఉంది. ఫుల్ బ్యాటరీ ఛార్జ్ పెట్టుకొని త్రూ వైఫై ద్వారా అప్డేట్ అయితే చేసుకోండి. దీని ద్వారా మీకు జనవరి నెల సెక్యూరిటీ ప్యాచ్ని కూడా అయితే అందిస్తున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S24 సిరీస్ మొబైల్స్ రీసెంట్గానే సామ్సంగ్ లాంచ్ చేసింది కదా. సో వీటిని వచ్చేసరికి మనకి జనవరి 31వ తారీఖు నుంచి సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. యాక్చువల్గా ప్రీ బుకింగ్ ఆర్డర్లు అయితే ఆల్రెడీ తీసేసుకున్నారు. ప్రైజెస్ కూడా తెలిసిపోయినాయి. దీనికి సంబంధించి నేను ఆల్రెడీ టెక్ న్యూస్లో ఫుల్గా కవర్ అయితే చేశాను. అయితే ఇప్పుడు ఈ 3 మోడల్స్ మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అవుతున్నాయట. సో దీన్ని డైరెక్ట్గా మనకి జేబీ పార్క్ సామ్సంగ్ ఇండియా చీఫే కన్ఫర్మ్ అయితే చేశారు. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ జరగడమే కాదు, గ్లోబల్గా వీటిని సేల్ చేస్తారు కదా, గ్లోబల్ మార్కెట్లోకి వెళ్తాయి కదా. సో వాటిలో కూడా మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన సామ్సంగ్ S24 సిరీస్ అయితే ఉండబోతున్నాయంట. యాపిల్ చూస్తే మనకి ఐఫోన్లో బేసిక్ మోడల్స్ని ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ప్రో వేరియంట్స్ని మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయట్లేదు. వీళ్ళు చూస్తే అల్ట్రా దాకా కూడా మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ సామ్సంగ్ అయితే అప్రిషియేట్ చేయాలి. ఇక అలాగే సామ్సంగ్ ఈసారి తీసుకొచ్చే ఈ S24 అల్ట్రాలో
మరి ప్లస్లో అలాగే S24లో మరి ఈ ఫీచర్ ఉంటుందో లేదో తెలియదు కానీ ఏఓడి వాల్పేపర్ ఫీచర్ అయితే ఉండబోతుందంట. ఏఓడి వాల్పేపర్ అంటే ఆల్వేజ్ ఆన్ డిస్ప్లేలో వాల్పేపర్ కూడా పెట్టుకోవచ్చు. ఈ ఫీచర్ ఆల్రెడీ ఫస్ట్ యాపిల్ తీసుకొచ్చింది. ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే దగ్గర సో వాల్పేపర్ డిమ్ అయిపోద్ది, పైన క్లాక్ అయితే హైలైట్ అయి కనిపిస్తూ ఉంటుంది. ఆ ఫీచర్ని అయితే ఇప్పుడు సామ్సంగ్ S24 అల్ట్రాలో అయితే తీసుకురాబోతుంది. సో ఈ ఫీచర్ మనకి ఈ మొబైల్లో ఉంటుంది. S23 అల్ట్రాలో అప్డేట్ ద్వారా రోల్ అవుట్ అయితే చేయరు, ఈ మొబైల్లోనే ఉంటుందని తెలుస్తుంది. అంటే ఇది హార్డ్వేర్ బేసిస్ మీద తీసుకొస్తున్నాం. ఒకవేళ S23 అల్ట్రాకి ఇస్తే బ్యాటరీ డ్రైన్ అయిపోద్ది ఉత్తినే. ఇక నెక్స్ట్ చూస్తే మనకి iPhone 16 సిరీస్ మొబైల్స్కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే బయటకు వచ్చినాయి అనమాట. సో ఇందులో మనకి క్యాప్చర్ బటన్ ఉంటుందని చెప్పి ఇంతకుముందు మనం టెక్ న్యూస్లో అయితే మాట్లాడుకున్నాం కదా. సో ఈ క్యాప్చర్ బటన్ ద్వారా జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ కూడా అయితే చేసుకోవచ్చు, ఫోకస్ సెట్ చేసుకోవచ్చు. అంటే ఒక విధంగా చెప్పాలంటే DSLR కెమెరాస్లో వాటిలో ఉంటుందన్నమాట. ఫోకస్ సెట్ చేసుకుని దాన్ని క్లిక్ చేస్తే మనకి వీడియో రికార్డ్ అవ్వడం కానీ లేకపోతే ఫోటోని క్యాప్చర్ చేయడం కానీ చేస్తుంది. ప్రో వేరియంట్లో కనుక చూస్తే ఇప్పుడున్న పెరిస్కోప్, టెలిఫోటో లెన్స్ ఏవైతే ఉన్నాయో దాంతో కంపేర్ చేస్తే ఇంకా బెటర్ అండ్ లార్జ్ లెన్స్ యూజ్ చేయబోతున్నారు అన్నట్టుగా సో ఇప్పుడు న్యూస్ అయితే వస్తుంది. ఇక అలాగే మనకి బ్యాక్ ప్యానల్ ఏదైతే ఉందో బ్యాక్ బాడీ, సో ఇప్పుడు గ్లాస్తో తీసుకొస్తున్నారు కదా. ఈసారి వీళ్ళు వచ్చేసరికి G+P సొల్యూషన్ అనే పేరుతో ఒక గ్లాస్ బాడీని తీసుకొస్తున్నారు. ఏంటి దీని అంటే యాక్చువల్గా ఇది మనకి గ్లాసు ప్లాస్టిక్ ఈ రెండు మిశ్రమం అనమాట. ఈ రెండు కలిపి వీళ్ళు ఈ బ్యాక్ సైడ్ బాడీని అయితే తీసుకురాబోతున్నారంట. సో దీనివల్ల ఏంటంటే డ్యామేజ్ రేట్ తక్కువగా ఉండే అవకాశం ఉందన్నమాట, తొందరగా బ్రేక్ అయితే అవ్వదు. సో మేబీ దానికే తీసుకొస్తున్నట్టున్నారు. సో ఇదే టెక్నాలజీ అంటే ఇదే గ్లాస్ని హువావే కూడా త్వరలో తీసుకురాబోయే వాళ్ళ మొబైల్స్లో అయితే వాడబోతుందంట. సో ఇవి మనకి ప్రస్తుతానికి వీటికి నుంచి వచ్చిన లీక్స్. ఇక నెక్స్ట్ చూస్తే మనకి టెక్నో ఫాంటమ్ V2 Fold ఈ మొబైల్ ఇప్పుడు మనకి గీక్ బెంచ్లో అయితే స్పాట్ అయింది. ఇంతకుముందు ఇది మనకి IME డేటా బేస్లో కూడా అయితే స్పాట్ అయింది. లాస్ట్ ఇయర్ మనకి అంటే 2023 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్లో వీళ్ళు ఫస్ట్ ఫోల్డింగ్ మొబైల్ని లాంచ్ చేశారు, టెక్నో ఫాంటమ్ V Foldని. సో ఇప్పుడు దాని సక్సెసర్గా ఈ V2 Foldని అయితే త్వరలో టెక్నో అయితే తీసుకురాబోతుంది. మేబీ నేను అనుకోవడం మనకి ఫిబ్రవరి నెలలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ అయితే జరగబోతుంది. సో అక్కడ ఈ మొబైల్ని లాంచ్ చేయొచ్చు. ఇందులో మీడియాటెక్ డెమెన్సిటీ 9000+ ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. లాస్ట్ టైం అయితే మంచి ప్రైస్లో తీసుకొచ్చారు, సో ఈసారి కూడా మంచి ప్రైస్లోనే తీసుకొస్తారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ నోట్ 50. సో ఈ మొబైల్ ఫిలిప్పీన్స్లో అయితే ఈ నెల 23వ తారీఖున అనుకుంటే ఈ మొబైల్ని అయితే అక్కడ లాంచ్ అయిపోతున్నారు. ఈ మొబైల్ ఆల్రెడీ మన ఇండియాలో లాంచ్ చేసిన C51 మొబైల్ ఉంది కదా, సో దాన్నే రీబ్రాండ్ చేసి అక్కడ లాంచ్ చేస్తున్నారని చెప్పి అయితే అనిపిస్తుంది, అర్థమవుతుంది. అలాగే ఉంది, స్పెసిఫికేషన్ కూడా ఆల్మోస్ట్ అలాగే ఉన్నట్టు ఉన్నాయి. అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రైస్ అయితే బయటకు వచ్చింది. ప్రైస్ 5,400 రూపాయలు అక్కడ బేస్ వేరియంట్ అయితే ప్రైస్ పెట్టబోతున్నారంట. అంత తక్కువకి బాగానే తీసుకొస్తున్నారు. బట్ ఒకసారికి ఇక్కడ రియల్మీ C51 ప్రైస్ చూస్తే మనకి దగ్గర 9,000 రూపాయలు ప్రైస్ ఉన్నట్టుంది. మరి ఈ నోట్ 15 మన ఇండియాలో తీసుకొస్తారంటే మేబీ తీసుకురాబోవచ్చు. నోట్ సిరీస్లో నోట్ 1 తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే సామ్సంగ్ గెలాక్సీ Fit 3 ఫిట్నెస్ బ్యాండ్ని మన ఇండియాలో త్వరలో లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫిట్నెస్ బ్యాండ్కి సంబంధించిన మోడల్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అయితే లైవ్కి వచ్చింది. యాక్చువల్గా రీసెంట్గా జరిగిన S24 సిరీస్ అంటే అన్ప్యాకెడ్ ఈవెంట్ జరిగింది కదా, అక్కడ దీనికి సంబంధించి ఎటువంటి హింట్స్ ఇవ్వలేదు, దీన్ని లాంచ్ కూడా చేయలేదు. బట్ ఒకసారికి ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్లో లిస్ట్ అయితే చేశారు. గెలాక్సీ Fit 2కి సక్సెసర్ అనమాట. దాని ప్రైస్ అప్పుడు లాంచ్ చేసినప్పుడు 3,999 రూపాయలు ఉండేది. మేబీ ఇది కూడా అదే ప్రైస్లో లాంచ్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన Fit 2తో కంపేర్ చేస్తే ఈ Fit 3 డిస్ప్లే సైజ్ అనేది కొంచెం లార్జ్ అయితే ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.